హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇదైతే నాకు మా అత్తమ్మ నేర్పించింది. ఇది కర్రీ చేసుకుంటారా అని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. అదేంటంటే పల్లీల కర్రీ, పల్లి పొడితో కర్రీ. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక చిన్న కప్పు పల్లీలను అయితే వేయించుకోవాలి. పల్లీలు వేయించుకోవాలంటే మనం మంట సిమ్లో పెట్టుకొని పల్లీలను కలుపుతూ ఉంటే పల్లీలు మంచిగా వేగుతాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పల్లీలు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమే మంట సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే లోపటి వరకు బాగా వేగుతాయి. ఇప్పుడు పల్లీలు మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ఉంటే సరిపోతుంది. మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత అందులో కొంచెమే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి పల్లీలే ఆయిలీగా ఉంటుంది కదా, కొంచెమే ఆయిల్ అయితే పడుతుంది. ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొన్ని మినపప్పు, మినపగుళ్ళు అంటారు కదా, మినపప్పు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ని అయితే తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసినట్టయితే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ మగ్గడానికి మనం మూత అయితే పెట్టుకొని ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం పల్లీలకి ఉన్న పొట్టునైతే తీసి ఫ్రెష్గా అయితే చేసి పెట్టుకోవాలి. మనం మళ్ళీ ఆనియన్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఒక 2 టమాటాలను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలను వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని టమాటాలను మంచిగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గేంత వరకు మనం పల్లీలని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో పల్లీలను వేసుకొని బరకగానైతే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువగా పౌడర్ లాగా చేసుకోకూడదు, బరకగానే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పల్లీల కర్రీకి మనం తింటుంటే పండ్ల కింద పల్లీలు తగులుతూ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనం స్టవ్ పైన మూత తీసి చూస్తే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఈ పౌడర్ అంతా ఒక 1.5 కప్ అయితే పౌడర్ అవుతుంది. మనం పౌడర్ ఎంత అవుతుందో అంత వాటర్ అయితే వేసుకొని టమాటాలని, ఆనియన్స్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేంత వరకు ఒక 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది. ఈ 3 to 4 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకే అర్థమైపోతుంది. ఆ టైంలో మనం పౌడర్ని అయితే వేసుకోవాలి. మూత తీసిన తర్వాత ఈ పల్లీల పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి మసాలాలు వేయకూడదు. మసాలాలు వేస్తే ఈ కర్రీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఓన్లీ ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే సరిపోతుంది. కొత్తిమీర, మనం వేసుకున్న ధనియాల పొడి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని
ఒక 1 to 2 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా పైనకి రిలీజ్ అయ్యి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేసుకోండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లో తిన్నా కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.